సోదరుల యొక్క వ్యవహారాన్ని చూసాం, వారు వ్యవహరించిన తీరు చూసాం. మొత్తం దేశంలోనే ఎక్కడా లేని విధంగా వాళ్ళు ఎంత దౌర్జన్యాలకు పాల్పడ్డారో, ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి ఎపిసోడ్ ఎంత సంచలనంగా మారిందో కూడా చూసాం. సో అంతకు ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, వారు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావనేటువంటిది అక్కడి నుంచి కేసులు నమోదైన తర్వాత కూడా ఇప్పటికీ కూడా వెంకటరామరెడ్డి ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితి. ఏంటి అసలు సాంబశివరావు, ఈయన మీద నమోదైనటువంటి కేసులు ఏంటి, అప్పటి నుంచి కూడా పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? అసలు పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్లలో గత 15 ఏళ్ల నుంచి వరుసగా ఎమ్మెల్యేగా పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి మాచర్ల నియోజకవర్గాన్ని ఒక మాఫియా రాజ్యంగా, మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు చేయని అరాచకాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు అంటూ ఏమీ లేనటువంటి పరిస్థితి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే గత ఎన్నికలు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాము ఓడిపోబోతున్నామనే ఒక సమాచారం ప్రజల నుంచి వచ్చిన నేపథ్యంలో కూడా వారు పోలింగ్ రోజున సోదరులు ఇద్దరు కూడా అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం, ఈవీఎంలు ధ్వంసం చేయడం, పోలింగ్ కేంద్రాలపై దాడులు చేసి టీడీపీ ఏజెంట్లపై కూడా హత్యా ప్రయత్నాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక పోలింగ్ మరుసటి రోజు కూడా పలు చోట్ల కారంపూడి టీడీపీ ఆఫీసు ధ్వంసంతో పాటు అక్కడ అడ్డు వచ్చిన సిఐ నారాయణ స్వామిపై కూడా హత్యా ప్రయత్నం చేశారు. ఇట్లా దాదాపు 14 కేసులు కేవలం పోలింగ్ అనంతరం జరిగిన సంఘటనలోనే 14 కేసులు పిన్నెల్లి సోదరులపై కూడా నమోదు చేసి మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఇద్దరిపై కూడా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ కోసం నర్సాపేట వచ్చిన నేపథ్యంలో అతను ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్, కండిషన్ బెయిల్లో ఉన్న నేపథ్యం, బెయిల్ రద్దయిన తర్వాత అతన్ని తప్పనిసరి పరిస్థితిలో పోలీసులు అరెస్ట్ చేశారని కూడా జరుగుతుంది. ప్రస్తుతం అతను నెల్లూరు జైల్లో ఉన్నారు. ఇక పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇప్పటికీ తప్పించుకొని దాదాపు 75 రోజులు కావస్తున్నా కూడా అతనికి ఎక్కడున్నాడో కనీసం ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం కూడా పల్నాడు జిల్లా పోలీసులు చేస్తున్న దాఖలాలు లేవంటూ కూడా కూటమి విమర్శలు వస్తున్నాయి. ఇక మరోవైపు నందిగం సురేష్, బాపట్ల ఎంపీగా పనిచేసిన నందిగం సురేష్ రాజధాని ప్రాంతం అతను చేయని అరాచకాలు, అకృత్యాలు లేవు. అతని ఆచూకీ కోసం కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్న సందర్భాలు లేవు. ఇక మరోవైపు మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధానంగా ఉన్న లేళ్లప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య కూడా రాష్ట్రం విడిచిపెట్టిపోయినా కూడా అతని కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు లేవంటూ కూడా స్థానిక ప్రజల నుంచి, బాధితుల నుంచి అయితే ఒక ఆవేదన పూరితమైన డిమాండ్లు అయితే వస్తున్నాయి. తక్షణమే వాళ్ళని ఆచూకీ కనిపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలనే ఒక డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్ యూ దినేష్. సో ఇది మొత్తానికి కూడా అక్రమాలకు పాల్పడి ఇంకా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది వెంటబడిడం కాకుండా సో తప్పు చేసినటువంటి వారిని పట్టుకోవడంలో కూడా ఇంకా ఎక్కడో విఫలమవుతూనే ఉన్నారనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో పకడ్బందీగా వ్యవహరించాలి.